ఎటువంటి సమస్యలో ఉన్న వారిని అయినా సరే దేవుడు చెబుతున్నాడు, భయపడవద్దు, మీరు భయపడవద్దు. అప్పులు ఉన్నాయని భయపడుతున్నారా? సమస్యలు ఉన్నాయని మీరు భయపడుతున్నారా? మీకంటే ఎక్కువ శ్రమలు ఉన్న వాళ్ళు భూమి మీద బోల్డ్ మంది ఉన్నారు. మీకంటే ఎక్కువ సమస్యలను ఫేస్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ధైర్యం ఎప్పుడొచ్చింది? మీరు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా విన్నప్పుడు, ప్రార్థనలో మీరు నిలబడి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మీకు తెలియని ధైర్యాన్ని మీ హృదయంలో దేవుడు పెడతాడు. మీరు ధైర్యవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరియా దయాప్రాప్తురాలా, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకున్నావు, నువ్వు భయపడవద్దు, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని మరియమ్మతో మాట్లాడింది. అలాగే యోసేపుతో కూడా ఏం మాట్లాడింది? యోసేపు, దావీదు కుమారుడా, నీ భార్యను మరించేర్చుకోవటానికి భయపడవద్దు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఈ విషయాన్ని వారిద్దరికి వివరంగా చెప్పినప్పుడు వారిద్దరి మధ్యలో దేవుడి సమాధానం ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమన్నారు? నీ భార్య భర్తల మధ్యలో మీకు సమాధానం ఉంటే మిమ్మల్ని ఈ లోకంలో ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఎవరు ఏమి చేయలేరు. మీ భార్య భర్తల మధ్య సఖ్యత, సమాధానం మీకుంటే. ఇక్కడ యోసేపుకి మరియమ్మకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆ కలవరాన్ని కొట్టివేసేసాడు, ఆ భయాన్ని పోగొట్టాడు. ఎందుకంటే పుట్టబోయేది మన బిడ్డ కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడై ఎవరి కుమారుడు అనబడతాడు? యోసేపు కుమారుడు అనబడ్డు, మరియమ్మ కుమారుడు అనబడ్డు. యేసు ప్రభువు రావటానికి ఆమె గర్భాన్ని ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. నీవు ఒక కుమారుని అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడిన. ఆయన పెరిగి పెద్దవాడే గొప్పవాడు అవుతాడు. మీ కుమారుడు అనబడ్డావు, దేవుని కుమారుడు అనబడతాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత యోసేపంట యేసయ్య పుట్టిందాకా మరియమ్మను ఎరగకుండా ఉన్నాడట. ఆయన ఒక ప్రొటెక్టర్గా ఉన్నాడు. కానీ ఎప్పటి వరకు? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేంత మటుకు మరియమ్మని ఎరగకుండాను. ఎందుకంటే పుట్టబోయేది నా కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు.